నిన్న పాలకొల్లో సేవ జరుగుతుంటే అక్కడ అగ్ని జ్వాలలు వచ్చినాయి. ఏంటి? కొన్ని అగ్ని జ్వాలలు అక్కడ వచ్చేసినాయి. అగ్ని జ్వాలలు వచ్చి మీరెవరు ఇక్కడ రాకూడదు, ప్రార్థన జరగకూడదని పెట్టారు. ఆ పొదని ఆర్పేద్దామని చూశారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆ పొద మీద ఉన్నవాడు మామూలు వాడు కాడు. హల్లెలూయా. మొత్తం అందరూ కూడా మన ప్రభావము, మన జన ప్రవాహం ఎలాగుందంటే మమ్మల్ని ఆపడానికి మీరెవర్రా, ఎవడరా ఆపేది అన్నట్టు వెళ్ళిపోయారు అంతే వాళ్ళందరూ. ఏంటి ఏంటి వెళ్ళకండి వెళ్ళకండి వెళ్ళకండి, ఇసాక్ పాస్టర్ రానేమో అన్నారు. ఎవరు మీరెవరు అసలు, మీకు అసలు ఆపడానికి ఏంటి, అసలు మీరేంటని బొయ్యమని వెళ్ళిపోయారు అంతే అందరూ. లోపలికి వెళ్ళి పాటలు పాడారు, ఆరాధన జరిగింది. గట్టిగా గట్టిగా కేకలు వేరే. అలాగే తెలియక పాపం చివరికి ఆ బయట అగ్ని నాలుకలు బుయ్యమని ఆరిపోయినాయి. మన పొద కాలిపోలేదు, మన పొద కాలిపోలేదు. ఏంటి వింతను చూడటానికి ప్రెస్ వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? మీడియా అంతా వచ్చింది. మీకు ఒకటి చూపిస్తాను. ఆ మీడియా ముందు ఒక ఆమె చెప్తుంది, నేను ఆ దైవజనుడు ప్రార్థన చేయగా నేను బాగుపడ్డాను, నేను క్యాన్సర్తో వేదనతో ఉన్నాను, ఆ దైవజనుడు ప్రార్థించగా, చూడండి, ప్రార్థించగా నేను బాగుపడ్డాను, నన్ను నువ్వు వెళ్తూ కాపుతావు. ఇది ప్రార్థనా శక్తి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది ఏ శక్తి? ఇది గట్టిగా చెప్పాలి. యేసు బలమైన వాడు. ఆమేన్. యేసు నామము బలమైనది. మోషే అంటున్నాడు, ఈ వింత అసలు ఏంటి? ఇంకోటి చెప్పనా మీకు, అనేక మంది అన్యజనులు వచ్చారు, ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని. అక్కడ జరిగింది ఏంటంటే అందరూ అడ్డుకుంటే వచ్చిన ప్రజలందరూ అన్నారు, మీరెవర్రా మమ్మల్ని అడ్డుకునేది? ఆ యేసు నామములో మేము బాగుపడ్డాం. అడ్డుకున్న వాళ్ళ బాధ అంతా ఏంటంటే స్వస్థతలు లేవని బాధలకి, ఆరోగ్యము పొందటం వాళ్ళకి ఇష్టం లేదు, స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవని మొదలెట్టినటువంటి అదొక గ్రూప్. ఆ గ్రూప్కి దేవుడు కన్నులు తెరవజేశాడు. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా తైలాభిషేకం రాబోతున్నారు. మళ్ళీ అడ్డుకోవడానికి కాదు, అడ్డుకోవడానికి కాదు, అలుముకోవడానికి వస్తున్నారు, ఆలింగనం చేసుకోవడానికి వస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. మనకి ఎవరితో భేదం ఉంటుంది? ప్రియులరా, ఒక ఇద్దరు ముగ్గురు ఇసాకు పాస్టర్ని చంపేస్తా ఉన్నాను. పోనీ చంపేయండి అంటే వారందరూ అడ్డుకుంటుంటే వారు చెబుతున్న సాక్ష్యాలు మొత్తం లైవ్ వెళ్ళిపోయింది, ప్రజలందరూ చూస్తున్నారు. మేము కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే పాస్టర్ గారు, ఇసాక్ గారు పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఏ పాస్టర్ గారిని, ఏ సంఘాన్ని కూడా కించపరచలేదు. మాకు ముందుగా ఆయన వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఆయన చెప్పే మాట ఒకటేనండి, మీ సంఘాల్లో మీ పాస్టర్ గారిని ప్రేమించండి, మీ సంఘాలను ప్రేమించండి, మీ చర్చిలకు వెళ్ళండి, మీ చర్చిలకు వెళ్ళిన తర్వాత ఖాళీ ఉంటేనే ఇక్కడికి రండి, లేదా రావద్దు, అందరినీ ప్రేమించండి. దయచేసి నెలకు ఒకసారి పెడుతున్నాం కదా, ఆ టైంలో మీ సంఘంలో ప్రార్థన ఉన్నా సరే రావద్దు, మీరు అలాంటి అద్భుత కార్యాలు ఉన్నాయి ఆయన దగ్గర, మేమందరము పొందుకున్నాం. ఏంటి, నేను క్యాన్సర్ పేషెంట్ అండి, నేను క్యాన్సర్ పేషెంట్, ఆయన చేసి ప్రార్థన చేయక స్వస్థపడ్డాను. ఈ రోజు ఎలాగున్నానండి, నేను క్యాన్సర్ పేషెంట్ని. నా కుమారుడు కూడా ఒక అనారోగ్యంతో ఎక్కడికో సాగు బ్రతుకు కాడికి వెళ్ళి నా కుమారుడిని ఇస్సాకయ్య చెయ్యేసి ప్రార్థన చేసి వెళ్ళిపోమ్మ నీ కుమారుడు బతుకుతాడంటే ఈ రోజు నా కుమారుడు కాలేజీ డిగ్రీ చదువుకున్నాడండి. ఇవన్నీ కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. బైబిల్లోనూ అందరినీ కూడా యోహాను, పౌలు గారు, పేతురు గారు అందరూ కూడా స్వస్థవరంతో స్వస్థపరిచారండి. వాళ్ళ వస్త్రపు సెంగులు ముట్టుకుని స్వస్థపడ్డాము, కచ్చిపులతో రుమాలైతే స్వస్థపడ్డాము. ఈ స్వస్థలన్నీ జరిగినాయి. ఇప్పుడు కూడా ఇస్సాకయ్య గారి దగ్గర
స్వస్థ వరం ఉందండి. ఆయన స్వస్థ వరాన్ని ప్రార్థనతో పొందుకున్నారండి ఆయన. అయితే ఒకటే, ఎప్పుడు ఏ ప్రాంతంలో ఉన్న పాస్టర్ గారిని కించపరచలేదు. ఆయన గౌరవించారు, మమ్మల్ని కూడా గౌరవించమని చెప్తున్నారు. దయచేసి ప్రతి నెల కూడా మాకు ఇక్కడ ప్రతి నెల ఇస్సాకయ్య గారు మాకు ప్రతి నెల కూడా ఇక్కడ మీటింగ్ పెట్టాలండి. ఆయన మాకు మీటింగ్ పెడితే మేము ఎంతో మంది రోగులు, ఎంతో మంది బాగుపడుతున్నాము. కష్టాల్లో ఉన్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని ఆయన ఓదారుతున్నారు. బయటకు వస్తున్నాం, మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా బయటకు వస్తున్నామండి. ఈ రోజు మేము బ్రతికి ఇక్కడ ఉన్నామంటే కేవలం ఆయన స్వస్థ వరమేనండి. ఆయన మీద దయచేసి ఎవ్వరు కూడా ఏ నేరం అవ్వద్దు. ఆయన దేవుని స్వరూపం ఆయనలో కనిపిస్తుందండి. దేవుని స్వరూపం ఇస్సాకయ్య గారిలో కనపడుతుందండి. దయచేసి దండం పెడతారు. దేవునికి మహిమ కలుగుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఎవడాపగలడు ఈ ప్రవాహాన్ని? మీరు చూస్తారు, ఈ పట్టణం ఒకేసారి ఆరాధన చేయబోతోంది. ఈ పట్టణం అంతా ఒకేసారి ఆరాధన చేయబోతుంది. సమయం వస్తుంది, ప్రభు త్వరగా వచ్చుచున్నాడు. ఆమేన్. మీరు ఏ సంఘాలకి అయితే వస్తున్నారో ఆ సంఘంలోకి వెళ్ళండి అమ్మా. ఈ దశమ భాగాలు కూడాను ఆ సంఘంలోనే వేయండి అమ్మా అని అంటారు తప్ప ఎప్పుడు కూడా ఈ దశమ భాగాలకు వచ్చి మాకు వేయండి ఎప్పుడు అంటారు. ఇస్సాకయ్య గారి ద్వారా లైక్ నా బూత్ గారు, నా అచ్చయ్య గారు, మా మనస్ఫూర్తిగా మేము వస్తాము తప్ప మీ సంఘాలలో మొదటి శుక్రవారము గుడ్ ఫ్రైడే రోజు జరిగినప్పుడు మీ సంఘంలోకి వెళ్ళండి అని చెప్పారే తప్ప మా సంఘంలోకి రండి ప్రార్థన కూడా రోజు పెట్టలేదు ఆయన. ఈ సంఘంలోకి వెళ్ళండి, మీ సంఘంలోనే ప్రార్థన చేసుకోండి అమ్మా అని మంగళవారం పెట్టారు ఆయన ప్రార్థన. ఎందుకు? మీరందరూ కూడా దైవజనులై ఉండి ఒక దైవజనుడి మీద అలా అన్యాయపు నేర్పు మోపకూడదు. అదే మన బైబిల్లోనే ఉన్నది కదండి, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయమని కొరింథీ పత్రికలో ఉన్నదే. ఎవరు చేసేది ఆ సేవే కదా. వాళ్ళ గుడికి వెళ్ళి వాళ్ళు, వాళ్ళ చర్చికి వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడికి వస్తారు. నష్టం ఏంటి? ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాలి. అంతేగాని ఇక్కడ వచ్చే జనాలను ఇబ్బంది పెడతాం కదా. ఇప్పుడు ఇది దూరాల నుంచి వస్తున్నారు చాలామంది, ఏం చేస్తారా? ఏదో మీటింగ్ పెట్టుకుని తర్వాత పాస్టర్లు అందరూ చేసుకోవాలి. ఇప్పుడు ప్రార్థన కూడా ఆఫ్ చేసేస్తారు. ఎలా పెట్టుకోవచ్చండి? ఎక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళి వచ్చేవాళ్ళు వాళ్ళకుంటారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడికి వస్తారు కదండి పద్ధతి. మీకెందుకు? మా అబద్ధం నమ్ముతాం మీకెందుకు? మీరు చెప్పండి, మీ వాళ్ళని చెప్పండి. ఆ వాళ్ళని నమ్ముతాం మీకెందుకు? మీకు ఖండించాం, మేము నమ్మమైంది, మేము నమ్మం. మీ సంఘస్థులను ఆపుకోండి మీరు. మరి ఎందుకు వస్తాం? మరి ఎందుకు రావటం అండి? మీరెవరు? ఎవరైతే కావాలన్నా ఎవరైతే కావాలి ప్రార్థనాశక్తి తైలాభిషేకం జరగాలి. ప్రార్థనాశక్తి తైలాభిషేకం జరగాలి. ఇస్సాక్ పాస్టర్ గారు రావాలి. విశాఖ పాస్టర్ గారు